హరి ఓం. ఇప్పుడు మనం ఒక శరీరంలో ఉన్నప్పుడే ఇంకొక జన్మ తీసుకోవాలి. ఎందుకంటే మనిషి గతానికి సంబంధించి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, మానసిక గాయాలు ఇవన్నీ కూడా గతంలో అనుభవించుంటారు. దాని పరిణామంగా ఇప్పుడు బాధపడడం, ఏ పని చేయాలన్నా భయపడడం, ముందుకు పోవాలన్నా వెనక్కి రావాలన్నా ఉన్న చోట ఉండలేరు. అలాగే భవిష్యత్తు సంబంధించిన ఆలోచన చేయాలి అని అంటే ఆ భవిష్యత్తు సంబంధించిన ఆలోచన కూడా గతానికి ముడిపడి ఉంటుంది. అప్పట్లో ఈ విధంగా నేను నష్టపోయాను, ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఎలా, అప్పట్లో ఈ విధంగా కష్టపడ్డాను, మరలా ఇప్పుడు కలుసుకోవాలంటే ఎలా, ఇట్లా ప్రతిదీ గతానికి భవిష్యత్తుకి ముడిపడి ఒక విధంగా ఈ గతం తాలూకు ఆలోచనలు ఇంకో విధంగా మనిషిని బాధ పెడుతూ ముందుకి వెనక్కి పోలేక ఊగిసలాడుతూ గడుపుతుంటాడు. అందుకు మనం ఒకసారి మరణించి మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి. అంటే ఇక్కడ మరణించి అంటే శరీరం వదిలేయడం కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే మరణించి మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి అని చెప్తున్నాం. గతం తాలూకు విషయాలు, భవిష్యత్తు సంబంధించిన విషయాలుతో నువ్వు సతమతమవుతూ అదే నేనుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. గతం సంబంధించి నేను ఇట్లా కష్టపడ్డా, ఇట్లా నష్టపడ్డాను, భవిష్యత్తులో ఇట్లా ముందుకు పోతే ఎలా ఉంటుందో ఏమో, ఆ మానసిక కాలం అంటారు దాన్ని. గతం సంబంధించింది, భవిష్యత్తు సంబంధించింది. మరి నిజానికి మనిషికి గతం భవిష్యత్తు లేదు సత్య దృష్టితో ఆలోచిస్తే. గతం అనేది కానీ భవిష్యత్తు అనేది కానీ నీ మనసుకు సంబంధించిందే. కాబట్టి నీ గతాన్ని నీవు తుడిచివేయగలగాలి. నీ గతానికి సంబంధించి ముడిపెట్టి భవిష్యత్తుని ఆలోచిస్తుంటావు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అప్పట్లో ఆ విధంగా నష్టపోయాను, ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందో, అప్పుడు ఈ విధంగా కష్టపడ్డాను వాళ్ళ ద్వారా, ఇప్పుడు వాళ్ళతో కలుసుకుంటే ఎలాగ ఉంటుందని. ఆ గతానికి ముడిపెట్టిన భవిష్యత్తుని కూడా, ఆ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కూడా నువ్వు తుడిచిపెట్టగలగాలి. అదే మరణించడం అంటే. గతానికి భవిష్యత్తుకి సంబంధించి నేనుగా ఏర్పడింది నీలో, ఆ నేను మరణించాలి. అంటే గతానికి సంబంధించిన నేను, భవిష్యత్తు సంబంధించిన నేను మరణించాలి. అప్పుడు మాత్రమే పునర్జన్మ స్టార్ట్ అవుతుంది. అంటే నీ గతాన్ని నీవు తుడిచిపెట్టవేయగలిగితేనే అక్కడి నుండి నీకు ఒక కొత్త రకమైన నేనుగా అభివృద్ధిగా కొనసాగిస్తావు, నూతన ఆలోచనల్ని ప్రవేశపెట్టగలవు. ఆ పాత ఆలోచనలు వదిలేయడమే మరణించడం. ఈ నూతన పునర్జీవ అభివృద్ధి పద ఆలోచనలతో స్టార్ట్ చేయడమే పునర్జీవనం. కాబట్టి అది ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. అందరూ అంటారు మామూలుగా, నేను చస్తే కానీ బాబు ఈ బాధలు, నేను పోయేదాకా అంతే, నీ కష్టాలు తప్పవు, ఈ బాధలు తప్పవు అని. నీవు పోయేదాకా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాడీని వెకేట్ చేసిన దాకా అని. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే నీవు పోవడం అంటే నీ సంబంధించిన గతాన్ని నువ్వు వదిలేయడం, నీ సంబంధించిన ఆ గతంతో ముడిపడ్డ ఉన్న భవిష్యత్తు ఆలోచన వదిలేయడం. ఆ వదిలేయగలిగితే నువ్వు మరణించినట్లే. కాబట్టి నువ్వు మళ్ళీ ఆ పునర్జన్మం తీసుకుంటావు, ఆ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ని. కాబట్టి గతం గతః అనాలి. అంటే గతం విగతః, సమూలంగా మూలించాలి నీ మైండ్లో నుంచి. అప్పుడు మాత్రమే నీవు అభివృద్ధి పదానికి చేరుకోగలవు. నిజానికి గతం అనేది ఒక శవం లాంటిది. ఇప్పుడు దాన్ని ఏం చేయలేము. కొందరిని చూస్తుంటాం, అల్లా రోజు పలానప్పుడు ఆయన ఈ మాట నన్ను అన్నాడు, ఆ మాట నేను తలుచుకున్నప్పుడల్లా కూడా నా మనసు విలువెల్లాడుతూ ఉంది, ఎంతో బాధకు ఎంతో టెన్షన్ పడుతున్నాను అని. ఎప్పుడో ఒక మాటను వదిలేశాడు గతంలో, అది అయిపోయింది. కానీ ఆ మాటతోనే ప్రస్తుతాన్ని గడుపుతా ఉన్నాడు. అంటే దానివల్ల ఆందోళన చెందుతున్నాడు, టెన్షన్ అంటున్నాడు, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటేనే ఇట్లా ఉంటుంది అంటున్నాడు. కానీ ఆ గతం సంబంధించిన తాలూకా విషయాన్ని మాత్రం వదిలేయలేకున్నాడు. ఎప్పుడైతే
నీ గతాన్ని నువ్వు పూర్తిగా తుడిచిపెట్టగలిగితేనే మళ్ళా పునర్జీవనం, మరలా అభివృద్ధి పదం. ఉదాహరణకు చెప్పుకోవాలంటే సన్యాస దీక్ష తీసుకున్న స్వాములు, సన్యాసులు ఉంటారు. వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చే ముందు వాళ్ళ గురువు గారు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన నామరూపాలతో, అంటే వాళ్ళ రామయ్యనో పుల్లయ్యనో ఉంటుంది కదా, ఆ పేరుతో కూడిన నామరూపాలతో కూడిన వ్యక్తిని మరణించినట్లుగా భావించి కర్మకాండలు చేయించి, వాళ్ళ కర్మంతో అదంతా చేయించి అంతటితో ఆ జీవితం ముగిసింది అని భావించమని, అప్పుడు సన్యాస దీక్షా నామాన్ని వాళ్ళకి కొత్తగా ఇచ్చి, ఇక నుంచి నీవు చనిపోయావు, దాని కర్మంతరం కూడా చేయిస్తారు. ఇక నుంచి ఈ దీక్షా నామంతో పరమానంద స్వామి, పరమానంద స్వామి, ఆత్మానంద స్వామి, ఈ విధంగా నీ వ్యవహారం సాగించాలి, నువ్వు ఈ కొత్త జీవితంతో మొదలవ్వాలి, ఇక నుంచి కొత్త జీవితం మొదలవ్వాలి అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తారు. అంటే ఆ పాత జీవితం సంబంధించిన తాలూకా కూడా ఇంకా వాళ్ళు మనసులో తలుచుకోకూడదు, ఆ గతానికి సంబంధించి ఏది తలుచుకోకూడదు. ఆ తర్వాత ఆ గతంలో నాకు వివాహ విషయంలో జరిగింది కాబట్టి భవిష్యత్తులో నేను ఎట్లా చేసుకోవాలి ఇట్లా అని ఆలోచించారు అనుకోండి, సన్యాసం తీసుకున్న తర్వాత ఆ గతం తాలూకి భవిష్యత్తు ఆలోచనకి పొంతన ఉంటుందా? కాబట్టి ఆ గతాన్ని వదిలేస్తే దానికి ముడిపడి ఉన్న భవిష్యత్తు తాలూకు ఆలోచన కూడా ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. నిజానికి ఆ గతం లేదు, ఆ భవిష్యత్తు లేదు. సత్యదృష్టితో ఆలోచిస్తే ఎప్పుడూ ఉండేది ప్రస్తుతమే. కాబట్టి ఈ మానసిక కాలం అనుకున్న మనం గతము భవిష్యత్తుని నీవు వదిలేయగలగాలి. అదే ఆ గతము భవిష్యత్తు మరణించడం, అప్పుడే పునర్జన్మ. ది ఫుల్ యూజ్ ఆఫ్ టుడే ఈజ్ బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో అంటారు. అంటే ఈ ప్రస్తుతం మనం ఏదైతే నిర్మించుకుంటామో, ఏదైతే ఆలోచనలు చేస్తామో, కన్స్ట్రక్ట్ చేస్తామో అదే రేపటికి తయారవుతుంది. ఈరోజు ప్రిపరేషనే రేపటి తయారవుతుంది. మరి ఈరోజు ప్రిపరేషను ఈరోజు అంటే ప్రస్తుతం మనం ఉండలేకపోతున్నాం. ఎందువల్ల? గతం ఈ భవిష్యత్తు అని ఇందాక అనుకున్నట్లుగా. కాబట్టి వాటిని వదిలేయగలిగామంటే మనం ఈరోజు ప్రస్తుతంలో ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాం మన అభివృద్ధికి. అదే రేపు భవిష్యత్తు అవుతుంది. కాబట్టి దీనికంతా కూడా ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్లుగా ఆ సన్యాసం తీసుకున్న వాళ్ళు ముందు జీవితాన్ని ఎలా వదిలేసి ఆ కర్మకాండాలు చేస్తారో ఆ విధంగా మనం మానసికంగా సన్యాసి కావాలి. బాహ్యంగా ఏదో ఆ కాషాయ గుడ్డలు గడ్డాలు అవి ధరిస్తేనే కాదు, మానసికంగా సన్యాసి కావడం అంటే మనం గతాన్ని భవిష్యత్తుని వాళ్ళలాగే వదిలిపెట్టేయడం. అప్పుడు మాత్రమే మన అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు మాత్రమే మనం ఆనందంగా శాంతియుతంగా జీవించగలం. కాబట్టి దీని కొరకు మనం చేయాల్సిన సాధన ఈ ధ్యానం గురించి, అలాగే ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ విచారం గురించి, ఇవన్నీ కూడా మనం కొంత సాధన చేయగలిగితే అప్పుడు సులభతరం అవుతుంది మన గతాన్ని వదిలిపెట్టడం. ఇవన్నీ కూడా ఇప్పుడేమో అందరికి వదిలేయాలనిపిస్తుంది చెప్పినప్పుడు విన్నప్పుడు, కానీ వదలలేకపోతున్నాం అని అంటే అవి మనం ఆ సాధనలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఆ వాటినంటే అవే విడిపోతాయి. నిజానికి వివేక చూడమణిలో శంకరాచార్యులు వారిని అడుగుతారు, జ్ఞాని లక్షణాలు ఏ విధంగా ఉంటుంది అని. గతాన్ని స్మరించడు, భవిష్యత్తు గురించి ఆందోళన పడడు, సదా వర్తమానంలోనే జీవిస్తాడు. అదే జ్ఞాని లక్షణం. ఇంకా కూడా సాధకులను ఉద్దేశించి ఇంకా కఠినంగా కూడా చెప్తారు, కక్కిన ఆహారాన్ని తీసుకొని మళ్ళీ తినడం లాంటిదేను గతాన్ని గురించి కానీ ఆలోచిస్తే అని. ఇది సాధకులకి ఏంటంటే కఠినంగా ఉండడానికి కోసం ఆ ఉదాహరణగా చెప్తారు అక్కడ. అదేవిధంగా మనం ఒకసారి అయిపోయింది, గతం ఉంది, దాని సంబంధించిన తాలూకు విషయాలు పట్టుకున్నామంటే దాంతో సమానం అని చెప్తారు. ఆ విషయాన్ని
మనకు అనుభవం కావాలి అని అంటే మనం నిరంతరం ఈ ధ్యాన సాధన, ఈ ఆత్మ విచారం ఇవి చేయాలి. ఎప్పుడైతే మనసు అంతర్ముఖం అవుతుందో ఇవన్నీ కూడా మీకే స్పష్టంగా అవగతమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ గతాన్ని వదిలిపెట్టి, గతానికి ముడిపడిపోయి ఉన్న భవిష్యత్తు ఆలోచనల్ని పక్కకు నెట్టి, వర్తమానంలోనే మీ ఆలోచనల్ని, భవిష్యత్తుని అభివృద్ధి దిశగా నడిపిస్తారని ఆశిస్తూ, హరి ఓం తత్సత్.